మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రేవంత్ రెడ్డి కూకట్పల్లి రంగదాముని చెరువుపై ఉన్న వాకింగ్ ట్రాక్ లో ప్రచారం చేశారు. ఉదయం 5:30 గంటలకు వాకర్స్ ను కలిసి ఆ ప్రాంత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మినీ భారత్ అయిన మల్కాజ్గిరి అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో హైదరాబాద్ తరపున గొంతు వినిపించే నాయకులు కావాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని రేవంత్ చెప్పారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా కుక్కట్పల్లి ప్రాంతంలో వాకర్స్ అందరినీ కలవడానికి వచ్చిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. ఈ రాష్ట్రంలో రాచరికం ఉండాలన్నా ప్రజాస్వామ్యం ఉండాలన్నా అని ప్రజలు ఆలోచన చేసి ఓటేయాల్సిన సందర్భం. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న 23 జిల్లాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరి సమస్యలు తెలిసి వాళ్ళ తరఫున మాట్లాడగలిగి ఒక ప్రశ్నించే గొంతును గెలిపించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైదరాబాదును ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, రెండవ రాజధానిగా చేయాలి దేశానికి అని. ఖచ్చితంగా ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాదును ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే విధంగా చట్టసభలలో పోరాటం చేస్తాం.